నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇంటి పంచాయతీ సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది. గుట్టుగా 4 గోడల మధ్య ఉండవలసిన కుటుంబ విషయాలు ఇప్పుడు అందరికీ తెలిసిపోయి ఇదేం ఫ్యామిలీరా బాబు అని చర్చించుకునే వరకు వచ్చిందని బయట టాక్. వైరల్ అవుతున్న వీడియోను చూసిన వాళ్లకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జోగి రమేష్ కొడుకు రాజీవ్కి ఇష్టం లేని పెళ్లి చేశారా, లేదంటే తన భర్త కాపురానికి పనికిరాడని నలుగురికి చెప్పడానికే జోగి రమేష్ కోడలు మేఘన ఈ పంచాయతీ పెట్టించి వీడియో నెట్టింట్లో వదిలిందా అనే డౌట్స్ ఇప్పుడు నెటిజన్లతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కలుగుతున్నాయి. అసలు ఏంటి ఫ్యామిలీ సర్కస్ అని కామెంట్స్ కూడా చేసుకుంటున్నారు జనం. జోగి ఫ్యామిలీపై ట్రోల్స్ విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇంట్లో గొడవ జరిగితే అది ఆ కుటుంబ సభ్యుల మధ్య ఉండాలి, అంతే తప్ప నలుగురిలోకి తీసుకురాకూడదనే విషయం మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్కి అంతగా తెలిసినట్లు లేదు. అందుకే తన కోడలు మేఘన, ఆమె తల్లిదండ్రులు తన భార్య శకుంతలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకొని 2 ఫ్యామిలీలు కలిసి మాట్లాడుకోవడానికి పెద్దల సమక్షంలో మీటింగ్ పెట్టుకున్నారు. అయితే జోగి రమేష్ ఇంట్లో జరిగిన ఈ పంచాయతీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్గా మారింది. అయితే వీడియోలో వాళ్ళు మాట్లాడుకున్న మాటలను బట్టి చూస్తే 2 వాదనలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. జోగి రమేష్ గారి కోడల్ని మేఘన తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరిని విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకా నువ్వు ఎప్పుడు మంచి జాగ్రత్త చూసుకో. ఒకటి, జోగి రమేష్ కుమారుడు రాజీవ్కి సూర్యాపేటకు చెందిన మేఘన అనే అమ్మాయితో గత ఏడాది వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రాజీవ్కి అత్తమామలు, మేఘన తల్లిదండ్రులు కట్నంగా కొంత నగలు పెట్టారు. అటు తర్వాత పెళ్లైన కొద్ది రోజులకే జోగి రమేష్ సతీమణి శకుంతల అదనపు కట్నం కావాలని కోడల్ని పదే వేధించినట్లుగా వీడియోలో మేఘన ఆరోపిస్తోంది. అంతేకాదు, తనను కేవలం స్టేటస్ కోసం అందరి సమక్షంలో కోడలిగా చేసుకుని ఇంట్లో ఓ పని మనిషిగా పెట్టుకుని తిండి పెడితే సరిపోతుందా అని మేఘన ప్రశ్నించడం, జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తనతో కాపురం చేయడం లేదని, తనతో కాపురం చేయనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని నిలదీసింది. తనను ఎంత గ్రాండ్గా అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడో అంతే పబ్లిక్గా తన తప్పు లేదని, రాజీవ్ పొరపాటు చేసినట్లుగా ఒప్పుకోవాలని జోగి రమేష్ కోడలు మేఘన కోరింది. దేని గురించి వచ్చినా అంటే ఎంత మంది ముందైతే పెళ్లి చేసిరో అంత మంది ముందుగే తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు నా విషయంలో. అప్పటి వరకు అత్తగారింట్లోనే ఉంటానని తెగేసి చెప్పడం వీడియోలో మనకు కనిపిస్తోంది. ఇక జోగి రాజీవ్ వాదన ఎలా ఉందంటే, ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో మేఘన మాట్లాడిన తర్వాత జోగి రమేష్ కొడుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజం ఒప్పుకున్నాడు. అసలు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని, ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టడానికే తన తండ్రి పదే ఒప్పించడం వల్లే పెళ్లి చేసుకున్నానని చెప్పడమే కాకుండా వీడియోలలో తన తండ్రి జోగి రమేష్ ని తప్పుపట్టాడు జోగి రాజీవ్. పెళ్లి చూపులు ముందు రోజు నాకు నేను పెళ్లి ఇష్టం లేదని చెప్పా. పెళ్లి చూపులు ముందు రోజు ఈ హర్ష అన్నోడు ఒకడు ఉంటాడు, ఆడి బాబుని ఆడ 3 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా. నాకేం అనిపించలే. పెళ్లి అయిన తర్వాత ఫిజికల్ గా సెట్ అవుతుంది అనుకున్నా, కానీ ఏమీ చేయలేకపోయా. నా వల్ల కాలేదంటూ చెప్పాడు రాజు. తన భార్య మేఘనతో నీకు జరిగింది అన్యాయమే, కానీ నీకు తగిలిన నొప్పి మాకు తగలదు అంటూ జోగి రాజు కామెంట్ చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు, పంచాయతీకి వచ్చిన పెద్ద మనుషులు అతడిని వెనక్కి తీసుకువెళ్లడం వీడియోలో రికార్డు అయింది. ఇక పెళ్లైన తర్వాత కాపురంలో కలహాలు ఉన్నాయా చూద్దాం. అసలు ఈ పంచాయతీ ఇప్పటిది కాదు. వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు రాజీవ్కి మేఘనతో పెళ్లైన కొద్ది రోజుల తర్వాత 2 కుటుంబాల మధ్య గొడవలు, ఆర్థిక పరమైన విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తమ కొడుకులో ఉన్న లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు పెళ్లి సమయంలో మాట్లాడుకోని కట్నాలు, కానుకలను ఇప్పుడు అడుగుతూ మేఘనను వేధించడంతోనే ఆమె కుటుంబ సభ్యులు జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఇబ్రహీంపట్నం పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ కేసులో పోలీసులు పదే జోగి రమేష్ ఫ్యామిలీని విచారించడంతో పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకోవడం, లేదంటే కంప్లైంట్ విత్డ్రా చేసుకునే దిశగా మాట్లాడుకోవాలని పలుమార్లు కలిసినప్పటికీ ఆ పంచాయతీ రోజుకు పెరుగుతూ వస్తున్నట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ క్రమంలోనే మళ్ళీ జోగి రమేష్ సతీమణి శకుంతల తన కొడుకు రాజీవ్ వ్యాపారం పెట్టుకునేందుకు అదనంగా కట్నం
2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో మేఘన ఈ వ్యవహారాన్ని పెద్దల సమక్షంలో పెట్టడంతో వీడియో కాస్త వైరల్ అయింది. అయితే వైరల్ అవుతున్న వీడియోలో జోగి రమేష్ కూడా ఈ విధంగా చెప్పేటట్టే అయితే ఇలా మాట్లాడుకోవడం దేనికి అంటున్న వాయిస్ కూడా ఉండడంతో తప్పంతా జోగి రమేష్ ఫ్యామిలీలోనే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తన రాజకీయ పలుకుబడిని అడ్డు పెట్టుకుని జోగి రమేష్ ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడం సరికాదంటూ పోస్టులు పెడుతున్నారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.